ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకు సపోర్ట్ చేస్తున్న వ్యూయర్స్, అలాగే చెప్పే ప్రతి కాన్సెప్ట్ని అది ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయాల్సిందిగా మనవి చేస్తూ, వాటిని పర్ఫెక్ట్గా విన్న తర్వాత 100% ప్రాక్టీస్ చేయాలి. మనం ప్రతి వీడియోలో చెప్తున్నాము, వినడం ఒకటే కదండి, ప్రాక్టీస్ చేయాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. ద్వారా మీకు వాటికి అనుగుణంగా మళ్ళీ నెక్స్ట్ వీడియో చేయడం జరుగుతుంది. చాలామంది మనకు ఈ వాట్సాప్ ద్వారా కొన్ని మెసేజ్లు పంపించడం జరుగుతుంది. ఏంటంటే, సార్ చాప్టర్ 2 చెప్పండి, లేకపోతే ఇంటర్మీడియట్ చెప్పండి. ఫస్ట్ 10th క్లాస్ మొత్తం టెక్స్ట్ బుక్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇంటర్ సెకండ్ ఇయర్, దాని తర్వాత మిగతా ఉంటే మిగతా స్టార్ట్ చేస్తాం. ఓకే, వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం గురించి డిస్కస్ చేస్తున్నాము. ఎక్సర్సైజ్ 1.1 సెకండ్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. యూజ్ డివిజన్ algorithm to show that the square of any positive integer is of the form 3p or 3p plus 1. 3p or 3p plus 1. చూడండి, మనకు డివిజన్ algorithm అంటే let any two positive integers a and b b equal to 3 ఉంది. డివైజర్ ఇక్కడ 3 ఇచ్చేసి, డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ క్వశ్చన్ టు ప్లస్ రిమైండర్గా తీసుకుంటే, ఇక్కడ డివిడెండ్ మనకు స్క్వేర్. చూడండి, ద స్క్వేర్ ఆఫ్ నెంబర్స్ అంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్. పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే ఏ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్ 2 times. ఏ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్ 2 times. ఇట్ ఈజ్ కాల్డ్ ఏ స్క్వేర్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. అంటే ఎలా అంటే, చూడండి, ఏ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్ 2 times. చూడండి, 1 ఉంది, దాన్ని 1తోనే మల్టిప్లై చేసాము, 1 1 జా 1. అలాగే 2 ఉంది, 2ని 2 అంటే 2 times, 2 2 జా 4. 3 ఉంది, మళ్ళీ 3ని 3తోనే మల్టిప్లై చేసినాం, 3 3 జా 9. 4 ఉంది, మళ్ళీ 4ని 4తో మల్టిప్లై చేసినాం, 4 4 జా 16. అలాగే 5 ఉంది, 5ని 5తో మల్టిప్లై చేసినాము, 5 5 జా 25. 6 into 6 ఈజ్ మల్టిప్లైడ్ బై 6 2 times, 6 6 జా 36. So 1 4 9 16 25 36 49 64 81 100 so on. So we have infinite perfect squares. ఈ మొత్తం కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్. ఇప్పుడు ఇటువంటి స్క్వేర్ గురించి మనకు ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. యూజ్ డివిజన్ algorithm టు షో దట్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 3p ఆర్ 3p plus 1. డివైజర్ మరి 3 ఉంది కాబట్టి, ఇలా మనము ఫస్ట్ కాన్సెప్ట్లో ఏం తీసుకున్నామంటే, లెట్ 2 పాజిటివ్ ఇంటీజర్స్ a అండ్ b ఈక్వల్ టు 3గా తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే, సెకండ్ దాంట్లో బై యూజింగ్ ఆర్ అప్లయింగ్ యూక్లిడ్స్ డివిజన్ algorithm. యూక్లిడ్స్ డివిజన్ algorithm. By applying Euclid's division algorithm, ఏం చెప్తున్నారంటే, డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ క్వోషియంట్ ప్లస్ రిమైండర్. రిమైండర్ ఎలా ఉండాలి? 0 less than or equal to r less than b అనేది మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కండిషన్ ఏదైతే ఉందో దాన్ని మనం పర్ఫెక్ట్గా గుర్తుంచుకోవాలి. కండిషన్ యూజ్ చేసి మాత్రమే మనము సాల్వ్ చేయగలుగుతాం వాటిని. కాబట్టి కండిషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి కనుక చూస్తే చూడండి ఏముంది కండిషన్ ఇది మొత్తం కూడా.
లెట్ ఎనీ టూ పాజిటివ్ ఇంటీజర్స్ ఏ అండ్ బి ఈక్వల్ టు 3గా ఉంది. బై అప్లయింగ్ యూక్లిడ్స్ డివిజన్ ఆల్గారిథం డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ క్వశ్చన్ ప్లస్ రిమైండర్ 0 less than or equal to r less than b. తెలుసు రిమైండర్ డివైజర్ కంటే తక్కువ ఉండాలి, అలాగే రిమైండర్ అనేది 0కి ఈక్వల్గా ఉండొచ్చు, హైయెస్ట్ ఉండొచ్చు. కండిషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి డివైజర్ కనుక 3 ఉంటే లాస్ట్ వీడియోలో కూడా చూసినాము, డివైజర్ 3 ఉంటే పాజిబుల్ రిమైండర్స్ ఏమవుతాయి? వాట్ ఆర్ ద పాజిబుల్ రిమైండర్స్? The possible remainders are the possible remainders are 0 or 1 or 2. 0 or 1 or 2. ఇక్కడ ఈ 3 స్టేట్మెంట్స్ మనకు ప్రతి కాన్సెప్ట్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ డివైజర్ చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకు రిమైండర్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ చూస్తే డివిజన్ ఆల్గారిథం అప్లై చేసాము. ఈ స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్స్ ఇందాకే చూసినాము. స్క్వేర్స్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81 ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్ చూసినాము. ఈ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏవైతే ఉన్నాయో 3తో కనుక డివిజన్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతాయంటే చూడండి, 3తో డివిజన్ చేసినప్పుడు ఏమవుతాయి అనేది 3p అండ్ డివిడెండ్ ఈక్వల్ డివైజర్ ఇంటూ క్వశ్చంట్ అనేది మనకు ఇక్కడ p ఇవ్వడం జరిగింది. క్వశ్చంట్ ప్లేస్లో p ఇవ్వడం జరిగింది. క్వశ్చంట్ని pగా మనము కన్వర్ట్ చేసుకోవాలి. మరి ఎలా ఉన్నాయి అనేది చూస్తే ఒకసారి చూడండి. పర్ఫెక్ట్ స్క్వేర్స్ డివైజర్ కనుక 3 ఉంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఎలా అవుతాయి అనేది చూద్దాం. రైట్, ఫస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ 1 ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. దేంతో డివిజన్ చేయాలని చెప్తున్నాడు చూడండి. 1 డివైడెడ్ బై డివైజర్ ఏముంది క్వశ్చన్లో 3, 3, 0, 0 ఇక్కడ 1 రిమైండర్ చూడండి. 1 డివిడెండ్, బి డివైజర్. క్యూ అంటే క్వశ్చన్ మనకి క్వశ్చన్ ప్లేస్లో p ఉంది కాబట్టి 3 × 0 + 1